Hello viewers, good morning. Welcome to Tally Lokesh Computer Training. So guys, ఈరోజు మనము MS Excel లో ఒక టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాము. గైస్, మన యొక్క ఛానల్లో మీరు ప్రతి ఒక్క వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మ్యాక్సిమం టాలీ మీద కావచ్చు, ఎక్సెల్ మీద కావచ్చు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కరోనా టైంలో మంచిగా మాస్క్ ధరించండి, అదేవిధంగా శానిటైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో బీ కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. సో మనము ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఎంప్లాయీ నెంబర్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, శాలరీ ఉంటుంది. పర్ మంత్ టోటల్ వర్కింగ్ డేస్ మనం 30 డేస్ తీసుకుంటాం. తర్వాత టోటల్ ప్రజెంట్ డేస్ ఎన్ని ఉన్నాయి, పర్ డే శాలరీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత నెట్ శాలరీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ప్రతిదీ మీరు గమనించాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి రాజేష్ 1,50,000, టోటల్ వర్కింగ్ డేస్ 30 డేస్, టోటల్ ప్రజెంట్ డేస్ 24 డేస్. తర్వాత క్రిష్ 1,20,000, 30 డేస్ 25 డేస్. జై 45,000, 30 23 డేస్. కావ్య 84,000, 30 టోటల్ వర్కింగ్ డేస్ 30 డేస్, టోటల్ ప్రజెంట్ డేస్ 22 డేస్. నరేష్ 98,000, 30 డేస్ 20 డేస్ అనమాట. ఇప్పుడు మనం పర్ డే శాలరీ కనుక్కోవాలి, నెట్ శాలరీ కనుక్కోవాలి. ఓకే, సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. EXCL, జస్ట్ EXCL అని టైప్ చేయండి, మనం ఎక్సెల్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ యొక్క ఫార్మాట్ని మనము ఎక్సెల్లో డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. సో మనము అలా చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ అయినా చేస్తాను నేను. ప్రతిదీ మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ అవ్వకుండా కొంచెం జూమ్ చేస్తాను. తర్వాత వర్డ్లోకి వెళ్ళి ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాను. ఇక్కడ వెళ్ళండి, కాపీ చేయండి. తర్వాత ఎక్సెల్కి వెళ్ళండి. ఎక్సెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఫార్మాట్ అనేది దీనిలోకి రావడం జరుగుతుంది. నేను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవ్వాలి. ఓకేనా? సో ఇలాగా ఓకే చూడండి. ఇప్పుడు డ్రాగ్ చేస్తాను. ఈ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, వీటిని తీసేస్తున్నాను. డిలీట్ ఇస్తే డిలీట్ అయిపోతాయి. తర్వాత ఈ బాక్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటా మిడిల్లో పెడతాను. ఓకేనా? మిడిల్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పర్ డే శాలరీ, నెట్ శాలరీ కనుక్కోవాలి. ఎలాగా అనేది చూస్తాం. పర్ డే శాలరీ ఇక్కడ మనము 1,50,000 అతని శాలరీ అయితే మనము టోటల్ వర్కింగ్ డేస్ వచ్చేసి 30 డేస్ తీసుకుంటున్నాం. అంటే ఒక నెలలో మనకి 31 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. కానీ మనం ప్రతి మంత్లో కూడా 30 డేసే తీసుకోబోతున్నాం. సో అందుకు గాను మనకు పర్ డే శాలరీ ఎంత పడుతుంది అనేది ఎలా కనుక్కోవాలి అంటే ఈక్వాలిటీ లేనిది ఎక్సెల్లో ఎలాంటి ఫార్ములా అప్లై అవ్వదండి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ శాలరీ C4 అంటే C అనే కాలంలో 4 అనే రోల్ ఉంది కాబట్టి C4. దీని మీద క్లిక్ చేయాలి. మీరు మాన్యువల్గా ఎప్పుడు టైప్ చేయొద్దండి. // ఇచ్చేసి దాని పక్కనే టోటల్ వర్కింగ్ డేస్, దీన్ని క్లిక్ చేయండి. సో మనం గైస్ ఈ విధంగా శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ అంటే C అనే కాలంలో 4 అనే రోలో ఉందని, తర్వాత బై చేసి D అనే కాలంలో 4 అనే ఉంది కాబట్టి ఇదే సేమ్ మనం అక్కడ క్లిక్ చేస్తే వచ్చింది. ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే మనకి పర్ డే ఎంత శాలరీ పడుతుందో మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ పర్సన్స్కి జస్ట్ డబ్ల్యూ ఇవ్వండి, డ్రాగ్ అవుతుంది. సో దీనినే నేను మాన్యువల్గా ఎలా చూపించాను అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, కొంచెం కిందికి వస్తాను. ఇక్కడ చూసారా, సింపుల్గా ఇచ్చాను. సో శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ అంటే 1,15,000 బై 30 అంటే ఈక్వల్ 5,000 మనకు వస్తుంది. సో దానిని నేను ఎక్సెల్ ఎలా చేశానంటే ఫార్ములాస్ అప్లై చేశాను. మీకు అర్థం అవ్వడానికి అది మీకు ఫార్మాట్లో రాశానండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెట్ శాలరీ ఈక్వల్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ ఇస్తే మనకి పర్ మంత్ నెట్ శాలరీ ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది. ఇక్కడ 1,20,000 వచ్చింది.
అంటే మనకి 30 రోజులలో 24 రోజులే అతను హాజరవ్వడం జరిగింది. అంటే 6 డేస్ రాలేదు. అంటే పర్ డే 5000 కట్ అవుతుంది అనమాట. 5000 కట్ అవుతుందంటే మనకి 6 డేస్కి 30,000 కట్ అవ్వడం జరిగింది. అతని శాలరీ ఎంత 1,50,000. అంటే 30,000 వెళ్ళంగా 1,20,000 అతనికి శాలరీ రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ పర్సన్స్గా ఆన్సర్స్ వస్తాయి. వీటిని మాన్యువల్గా ఎలా రాయవచ్చు అంటే ఇక్కడ చూడండి, టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ అంటే 24 ఇంటూ 5,000 బై ఈక్వల్ ఇస్తే మనకి 1,20,000 చూపిస్తుంది. ఓకే గైస్, ఈ విధంగా మనము మన యొక్క ఛానల్లో ఈజీగా మంచిగా చాలా అర్థమయ్యే విధంగా మనకి ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు మర్చిపోకుండా మీరు చేయాల్సిన పని ఏంటి, సబ్స్క్రైబ్ చేయడం, వీలైతే లైక్ చేయడం, కామెంట్స్ పెట్టడం, మన ఛానల్ని ఫాలో అవ్వడం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.